సకల బ్రహ్మాండమునకు ఓం. ఓం అనేది వాచకము. ఈ వాచకము ద్వారా తెలియబడేటువంటిది సకల బ్రహ్మాండం అంటే ఈశ్వరుడు, అంటే విశ్వరూపుడైనటువంటి ఈశ్వరుడు. ఆ విశ్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి ఓంతో మనం పిలుస్తున్నాం. ఆ ఓం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఓం చెప్పుట సకల బ్రహ్మాండమైనటువంటి స్వరూపం అనేటువంటి భావనతో ఉండుట. నువ్వు రూపమును ధ్యానిస్తే రూపము నీకు నిలువదు, అది నీకు ఇబ్బంది అవుతుంది. రూపమును వరగబెట్టేయి, ఓం పెట్టుకో. ఈ సకల బ్రహ్మాండం అంతా, ఎందుకంటే ఈ సకల బ్రహ్మాండం అన్నప్పుడు ఒక రూపం అనేది ఉండదు, ఆకాశములాగా వచ్చేస్తుంది. అంటే నిర్వికార స్వరూపమైనటువంటి స్వరూపం, సర్వము అందులోనే ఉన్నది. ఈ భావనతో నువ్వు ధ్యానం చేయడం. ఇలా ఎప్పుడు చేస్తామో అప్పుడు మనకు మనస్సు నిలుస్తుంది, ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ భావనతో చేస్తే ఇది అభ్యాసం, ఇది జపం. క్రమంగా 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 పెరిగి మనస్సు నిలుస్తూ వస్తుంది. మనస్సు నిలుస్తుంది, తర్వాత నువ్వు ధ్యానములోనికి కూడా పోతావు. అంటే మీ జపం చేస్తూ 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 నిర్మలంగా ఉండిపోవడం అలా జరుగుతుంది. అలా చేస్తూ చేస్తూ వస్తే కొంతసేపు ఓం చెప్పకుండానే సైలెంట్గా ఉండిపోతావు. సైలెంట్గా ఎందుకు ఉండిపోయినావు? ఆ భావనలో ఉండిపోతావు. అయ్యో నేను ఓం చెప్పలేదే, ఏం అవసరం లేదు. ఓం చెప్తానది ఎందుకంటే ఆ భావనలోకి వెళ్ళడం కొరకే. ఆ భావనలోకి వెళ్ళడానికే నేను ఓం చెప్తున్నాను, కాబట్టి ఆ భావనలోకి వెళుతున్నాను. అలా నిర్మలంగా వెళుతూ 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 రావడం. బయట వ్యవహారాలు చేసేటప్పుడు ఓం చెప్తూ ఈశ్వర భావనతో చేయడం. ఇక్కడ జపము ధ్యానము దీంట్లో కూడా ఓంతో సంబంధపడి ఉండుట. ఇలా చేస్తూ వస్తే ఇది అభ్యాసం, ఇది అభ్యాసం. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ధర్మార్థ కామ మోక్షములు. నాకు ధర్మము అర్థము కామము, ఈరోజు సాయంకాలం దానిపైన విచారణ జరిగింది. ధర్మార్థ కామములు అనేటువంటివి అవి పురుషార్థములుగా పెట్టు ఉన్నారు. అవి ధర్మార్థ కామములు అనేటువంటి పురుషార్థములు అనేటువంటివి నువ్వు మోక్ష పురుషార్థమే నిజమైన పురుషార్థం, కానీ ధర్మార్థ కామాలు అనేటువంటివి లోకంలో ఉండాలనుకుంటే వాడికి అవి అవసరం. నేను లోకంలో ఉన్నప్పటికీ నేను ఈశ్వరుని యందున్నాను, ఈశ్వర భావనతో ఉన్నాను, నేను ఈశ్వరునితో సంబంధపడి ఉన్నాను. కాబట్టి నాకు ఇంక లోకంతో పని లేదు, కాబట్టి లోకానికి సంబంధించిన విషయాలు నాకు అవసరం లేదు. నేను చేస్తాను, లోకంలో చేస్తాను, కానీ ఈశ్వరునితో సంబంధం. ఏమి చేసినా ఈశ్వరుడే. కాబట్టి ఉండేది ఈ లోకంలోనే, చేసేది లోకంలోనే, నీ పనులే నువ్వు చేస్తున్నావు. కానీ ఏంటి? నా కోసం కాదు, ఈశ్వరునితో సంబంధపడుట కొరకు, ఈశ్వరుని తెలుసుకునేదానికి నేను ఇది చేస్తున్నా. ఈశ్వరునితో సంబంధాన్ని పెంచుకునేదానికి చేస్తున్నా. అంటే నాకు ఫ్రెండ్ ఎవరు? నాకు ఫ్రెండ్ ఈశ్వరుడు. నాకు తల్లి ఎవరు? ఈశ్వరుడు. తండ్రి ఎవరు? ఈశ్వరుడు. నా బంధువులు ఎవరు? ఈశ్వరుడు. సర్వము మాత ధాత పితామహ, నాకు తల్లి ఆయనే, తండ్రి ఆయనే, బంధువులు ఆయనే. త్వమేవ మాతా చ పితాస్త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాస్త్వమేవ, త్వమేవ సేవ్యశ్చ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సేవ్యశ్చ, త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ. అక్కడ మధ్యలో గురువు కూడా రావాల. త్వమేవ గురుశ్చ, త్వమేవ సర్వం మమ దేవదేవ. అన్నీ ఈశ్వరుడే, అన్నీ ఈశ్వరుడే. అంటే ఈశ్వరునితోనే అన్నీ షేర్ చేసుకోవడం. అంటే నేను ఈశ్వరుని మాత్రమే పట్టుకుంటాను, వీళ్ళందరూ నేను పట్టించుకున్నాను కాదు. వీళ్ళందరి రూపంగా ఉండేది ఈశ్వరుడే. వీళ్ళందరితో నేను చేస్తున్నటువంటి వ్యవహారం ఈశ్వరునితో చేస్తున్నాను, వీళ్ళే ఈశ్వరుడు. ఇప్పుడు ఏమైపోయినాడు ఈశ్వరుడు? మళ్ళీ ఈశ్వరుడు మాత్రమే. ఈ శ్లోకం మనం అక్కడ చెప్పేది త్వమేవ మాతా చ పితాస్త్వమేవ, త్వమేవ బంధుసఖాస్త్వమేవ, త్వమేవ సద్గురుస్త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అని చెప్పి ఒక పుష్పమాట పెట్టేసి తొందరగా వెళ్ళిపోయేది. ఆడ చెప్పేది. బయట వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎవరో అనే భావంతో ఉండేది. అది కాదు, అది పూజ కాదు, అట్లా కాదు. అక్కడ ఈశ్వరుడే, ఇక్కడ ఈశ్వరుడే. నా వాళ్ళనే వాళ్ళు ఎవరంటే అందరూ ఈశ్వరుడే.
ఈశ్వరుడు కానివాడెవడు? కాబట్టి అంతా ఈశ్వరమయం. అప్పుడు మనస్సుకు అది దృఢపడుతుంది. అప్పుడు దృఢపడుతుంది. ఈశ్వరీయ భావన అనేది మన మనస్సుకు అప్పుడు పడుతుంది. ఇది మనం చేసుకుంటూ రావాల్సి వస్తుంది. తర్వాత ఈ ఈశ్వరీయ భావనకు వ్యతిరేకమైనటువంటి పనులు మనం ఏవైతే చేస్తున్నామో వాటన్నింటినీ మన మనసులో నుంచి మనమే గుర్తించి మనమే వాటిని చిన్నగా ఒకేసారి విడిచిపెట్టాలంటే కుదరదు. అది చిన్నగా 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 కొద్ది కొద్దిగా ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే ఒక్కసారిగా విడిచిపెట్టేదానికి కుదరదు వాటిని. ఎందుకంటే కొన్నిటితో మనకి లింకప్ అయిపోయి ఉంటాం. ఆ లింకప్ అయిపోయినటువంటివి క్రమంగా దాన్ని మనం చూసుకుంటూ మన మనస్సులో ఈశ్వర భావనతో ఉంటే దానికి సమయం వచ్చినప్పుడు వెంటనే చిన్నగా అవన్నీ దూరం అయిపోతూ వస్తాయి. ఇలా మనం చేసుకుంటూ వస్తే అది మనం ముందుకు వెళ్ళడానికి సరిపోతుంది. దానికే నేను చెప్పుకున్నాం, యత్ కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. చూడండి, యత్ కరోసి నువ్వేం చేస్తావు, యదస్నాసి నువ్వేం తింటావు, యజ్జుహోసి నువ్వు ఏదైతే జుహోసి సమర్పిస్తావో యజ్ఞరూపంగా, దదాసి దానం ఏదన్నా చేస్తావు, యత్ తపస్యసి నువ్వు అంటే తపస్సు చేయడం అంటే నువ్వు ఆలోచించేది అంటే ఆలోచన రూపంగా కూడా ఈశ్వరుని గురించి ఆలోచన, ఈశ్వర అనుగ్రహంతో ఇక్కడ చేసే వ్యవహారాల గురించి కూడా బాగా క్షుణ్ణంగా పరిశీలించి చేయుట. ఇవన్నీ ఈశ్వరునితో లింకప్ చేసి ఎప్పుడైతే చేస్తామో అదేమవుతుంది, అది ఈశ్వరీయ భావనను దృఢం చేస్తుంది. అలా దృఢం చేసేటట్లుగా నువ్వు అభ్యాసం చెయ్యి. అది ఇక్కడ మనకు భగవంతుడు చెప్తున్నటువంటి అభ్యాసం. వేదాధ్యయనం కూడా అలాగే చేయాలి. మామూలుగా ఇప్పుడు వేదం కంఠాపాఠం చేసేటప్పుడు గురువు గారు ఒకసారి చెప్పేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ వల్లె వేయుట, ఆ వేదమును వల్లె వేయుట, పొద్దున్న లేచి కూర్చొని అదే పనిగా వెళ్ళవేస్తూ ఉంటారు. దాన్ని రోజులో పొద్దున్నే ఒక 3 సార్లు లేదా 4 సార్లు చెప్తారు. మళ్ళీ సాయంకాలం ఒక 3 సార్లు 4 సార్లు చెప్తారు. లేదా సాయంకాలం చెప్పకపోయినా పొద్దున్నే కంపల్సరీగా 3 సార్లు 4 సార్లు చెప్పడం, రోజు చెప్పడం. దాన్ని వల్లి వేస్తూ ఉంటే ఏమవుతుంది, అది బాగా దృఢమవుతుంది. మళ్ళా దాంట్లో అందుకోసమే నేను చెప్తున్నానని చెప్పకూడదు. ఈశ్వరుని సేవగా నేను చేస్తున్నాను, ఈశ్వర భావన నాకు దృఢపడేదానికి నేను చేస్తున్నానని చెయ్యాలి. కానీ దాన్ని మళ్ళా వచ్చి స్వార్థం కోసం ఇట్లా అమ్ముకునే వాళ్ళు ఉంటారు. దానికోసం అందుకే భగవంతుడు చెప్తాడు మళ్ళీ అక్కడ, నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అఫలాప్రేప్సన కర్మే తత్సాత్వికం ఉచ్యతే. తర్వాత యజ్ఞము అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యజ్యతే ఇష్టవేమేవైతే మనస్సమాధాయ సాత్విక. ఇవంతా సాత్విక భావంలో అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చి ఏమైపోతారు, వీళ్ళేమో ఇట్లా చేసి కంఠాపాఠం చేస్తారు, అంతా బాగానే ఉంది. మళ్ళీ బయట వచ్చి దాన్నంతా కూడా తన స్వార్థం కోసం చేసుకుంటుంటారు. అట్లా చేయకూడదు. ఇక్కడ ఈశ్వర తత్వమును తెలుసుకునేదానికి నేను చేస్తున్నాను అని చేస్తే అది అభ్యాసం అవుతుంది. సరే, అది అంతవరకు బాగానే ఉంది. ఇట్లా చేస్తే నీకు ఖచ్చితంగా దృఢమవుతుంది అని చెప్పాడు. తర్వాత బుద్ధ భగవానుడు ఏం చెప్పినాడంటే దాని గురించి చూడండి. బుద్ధ భగవానుడు దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగా నివర్తయేత్ అజం సర్వమనుస్మృత్య జాతం నైవతు పశ్యతి. ఇది మాండూక్య కారికలు గౌడపాదాచార్య స్వాముల వారు చెప్తారు. దుఃఖం సర్వమనుస్మృత్య, ఇది బుద్ధ భగవానుల వారు చెప్పినటువంటిది. సర్వం దుఃఖమయం, సర్వము దుఃఖమే. నువ్వు ఏదన్నా తీసుకో, అక్కడ నువ్వు దుఃఖాన్ని గుర్తిస్తే అప్పుడేమవుతుంది, ఈ దుఃఖం నుంచి నేను బయటపడ్డం ఎట్లాగా అనేది వస్తుంది. అది మనం అక్కడ చూడాల్సింది. సరే, ఎప్పుడైతే
దుఃఖాన్ని గుర్తించినామో దుఃఖానికి కారణమైనది ఏమిటో తెలుసుకోవాలి. దుఃఖానికి కారణమైనది ఏమిటో తెలిస్తే ఆ దుఃఖానికి కారణమైన దాన్ని విడిచిపెడితే దుఃఖం పోతుంది. ఒక 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 కాకి, ఒక డేగ రెండు ఉన్నాయండి. ఈ కాకి ఏం చేసిందంటే, కాకి ఇట్లా పోతూ ఉంటే కింద ఒక కోడి పిల్ల పడిపోయి ఉంది. ఆ కోడి పిల్లను తిందామని చెప్పి కాకి దిగింది. అదే సమయంలో డేగ కూడా చూసింది. డేగ కూడా దానికోసం వచ్చింది. వచ్చే లోపల ఏమైందంటే, ఈ డేగ అక్కడి నుంచి వచ్చే లోపల ఇది దగ్గర ఉన్నట్లుగా ఉంది. కాకి ఈ కోడి పిల్లను తన్నుకొని ఇది పైకి పోయింది. ఇప్పుడు డేగ చూసింది, గమ్మునుంటుందా? డేగ కూడా ఏం చేసింది, ఈ కాకిని అనుసరించింది. ఇప్పుడు కాకి దాన్ని గమనించింది. డేగ ఫాస్ట్గా వస్తుంది. ఈ కాకి ఏమి చేసిందంటే, అది వచ్చిందంటే నన్ను తినేదానికి వస్తుంది అని అనుకునిందో ఏమనుకునిందో కానీ ఇంకా స్పీడ్ పెంచింది. స్పీడ్ పెంచితే ముందుకు పోతా ఉంది, కానీ ఆ డేగ స్పీడ్కు తను తట్టుకోలేకపోతుంది. అంటే తను దొరికిపోతుంది. ఈ పోయే స్పీడ్లో ఏమైందంటే తనకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఆ సమయంలో ఏం చేయాలో తెలియకుండా కొద్దిగా గాలి పీల్చుకునే దానికి నోరు తెరిచింది. అట్లా ఆ నోరు తెరిచే లోపల ఆ నోట్లో ఉండేటువంటి ఆ కోడిపిల్ల కింద పడింది. ఈ డేగ ఆ కోడిపిల్ల కోసం వస్తున్నది. అది ఇప్పుడేమైంది, డేగ ఈ కాకిని అనుసరించడం విడిచిపెట్టి ఆ కోడిపిల్లను పట్టుకునింది. ఇప్పుడు కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత కాకి చూసింది, ఓ మయ్యా, తను ఫ్రీ అయ్యింది. అంటే డేగ ఇప్పుడు నా కోసం రాలేదన్నమాట, కోడిపిల్ల కోసం వచ్చింది. అది ఆడిపోయింది. ఇంకా తను ఫ్రీ, హాయిగా ఉందన్నమాట. ఆ నోటిలో ఏ విధముగానైతే ఆ కోడిపిల్లను విడిచిపెట్టిన వెంటనే కాకి ఫ్రీ అయినదో అదే విధముగా నేను కూడా దుఃఖం నాకు కలుగుచూ ఉన్నది. దుఃఖం కలిగేదానికి కారణం నేను ఏదైతే చేస్తున్నానో దాంట్లో నేను ఏదో కోరుకుంటున్నా. అది నేను కోరుకున్నట్లుగా రావడం లేదు కాబట్టి నాకు దుఃఖం వస్తుంది. చూడండి, దుఃఖం సర్వం అనుస్మృత్య అంటే ప్రతి దానిలోనూ సమన్వయం. కామభోగాత్ నివర్తయేత్. ఈ కామం అనేటువంటి నువ్వు ఎప్పుడైతే దుఃఖాన్ని చూసినావంటే అప్పుడు వెంటనే కామం, ఇందుకోసం కదా నాకు ఇది దుఃఖం వస్తుంది, నువ్వు వెంటనే గుర్తిస్తే వెంటనే అది పోతుంది. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టః, యాదృచ్ఛికంగా నీకు ఎదురు చూడకుండా నీకు వచ్చేటువంటి దానితో సంతోషపడాలి. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః, ద్వంద్వ అతీతుడు కావడం, విమత్సరః మత్సరం లేకుండా పోవడం, సమసిద్ధావసిద్ధవచ అది సిద్ధించకుండా పోయి నాకు అంత పని లేదు, నేను ఈశ్వరీయ భావనతో నేను చేయాల్సింది చేస్తున్నాను అనే దృష్టితో ఎవడైతే చేస్తాడో, ఇట్లాంటి వాళ్ళు యూనియన్ లీడర్లుగా ఉండడానికి, కార్మిక సోదరులకు నేనేదో ముందరుండి ఏదో చేస్తానని, ఈ లోకాన్ని ఉద్ధరిస్తానని ఇవన్నీ పోతుంటారు చూడండి. ఇవన్నీ ఏమైపోతాయి, వీటన్నింటి నుంచి వెనుదిరుగుతాడు వీడు. చివరికి సంసారములో కూడా నేను ఉండి నా ఫ్యామిలీని నేను నడుపుతున్నాను, ఇదంతా కూడా అన్నీ ఒకటొకటే భారం అంతా ఏమైపోతుంది, ఈశ్వరుని పైన పడిపోతాయి. అన్నీ ఈశ్వరుని పైన వేసేస్తాడు. ఏముంది పరమేశ్వర, నువ్వు ఏమి జరిపిస్తే అది జరుగుతుంది పరమేశ్వర అని ఉంటాడు. చూడండి ఎట్లా ఉంటుందో. ఇలా ఎవడైతే నిలుస్తాడో వాడికి దుఃఖం అనేటువంటిది రాదు. నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన ప్రభురవ్యయః అద్వైత సర్వభావానాం దేవస్తుర్యో విభుస్మృతః. నివృత్తే సర్వదుఃఖానాం, ఒకటి రెండు మూడు దుఃఖాలు కాదు, సర్వ దుఃఖాలు నివృత్తి, అన్నీ నివృత్తి అయిపోతాయి. ఎప్పుడు?
ఈశాన సర్వమే నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన సర్వమవ్యయం, ఈశ్వరుడే సర్వం ఉండేది, ఇంకా ఈశ్వరుని కంటే వేరే ఏమీ లేదు అనే స్థితి ఎప్పుడు వస్తుందో, అద్వైత సర్వభావానాం దేవస్తుర్యో విభుస్మృత, అద్వైత సర్వభావానాం అన్ని భావములలో అద్వైత భావనే వస్తుంది. అంటే ఈశ్వరీయ భావన వచ్చేస్తుంది. నేను కూడా ఈశ్వరుడే, ఇది ఈశ్వరుడే, సర్వము ఈశ్వరుడే అనే భావన స్థిరపడిపోతుంది. ఇలా చేస్తూ 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 పోతే నివృత్తే సర్వదుఃఖానాం ఈశాన ప్రభురవ్యయ అద్వైత సర్వభావానాం దేవస్తుర్యో విభుస్మృత. కాబట్టి ఇక్కడ మనం దాన్ని తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఈశ్వర భావనతో మనం చేస్తూ రావాలి. సరే, ఇప్పుడు బుద్ధ భగవానుడు ఏం చెప్పినాడు అనేది ఒక కొద్దిగా తెలుసుకొని అభ్యాసం గురించి దీన్ని చూద్దాం. మెయిన్ బుద్ధ భగవాను యొక్క ఉపదేశాలు రెండండి. ఒకటేంటంటే ధర్మమును గురించి, రెండేంటంటే ఈ భిక్షువులుగా ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, అంటే సన్యాసులు ఎలా ఉండాలి అనేటువంటిది ఒకటి చెప్పారు. రెండవది ధర్మమును ఎలా ఆచరించాలి అనేది ఒకటి చెప్పాడు. సరే, ఆ రెండింటిలో భిక్షువులకు సంబంధించినటువంటిది ఒకటి ఉంటుంది ఉండండి. తర్వాత ధర్మం ఉంది కదా, ఆ ధర్మం అనేటువంటి దాని గురించి చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ శీలము ప్రజ్ఞ అని రెండు చెప్తారు. ధర్మం విషయానికి వచ్చినప్పుడు శీలము ప్రజ్ఞ. శీలం అనంటే ఏంటి అనంటే కాదు శీలం అనేటువంటిది ఏంటంటే వీడి యొక్క ప్రవర్తనా విధానానికి సంబంధించి ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి ఒక లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్ అంతా ఏదైతే ఉందో అలా ఉంటే నువ్వు శీలంగా ఉన్నట్లు లెక్క, ఆ లిస్టు ప్రకారం నువ్వు లేకపోతే శీలం లేనట్లు లెక్క. ఇది చెప్తాడు బుద్ధ భగవానుడు. తర్వాత ప్రజ్ఞ అంటే ఏదేదైతే ఉందో దానిని నువ్వు ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది ప్రజ్ఞ. సరే, దాన్ని ఇప్పుడు ఆ రెండు శీలము ప్రజ్ఞ అవి రెండింటి గురించి చెప్తాడు. సరే, దానిని మళ్ళీ ఏం చేస్తాడంటే సత్యములు 4 అని ప్రవచించినాడు. 4 సత్యాలను చెప్పినారు బుద్ధ భగవానుల వారు. 4 సత్యములు ఏమిటంటే వారు కనుక్కున్నది, వారు గుర్తించినటువంటిది మొట్టమొదటిది సర్వం దుఃఖమయం ఒకటి. రెండవది ఆ దుఃఖానికి కారణమేమి. మూడవది ఆ దుఃఖాన్ని నిరోధించుట ఎలాగా. 3. నాలుగవది ఆ దుఃఖ నిరోధము వైపు నేను ఏమి చేస్తే నేను ఆ దుఃఖ నిరోధం వైపు వెళుతాను. చూడండి, అన్ని దుఃఖంతో సంబంధం. చూడండి, ఇక్కడ దుఃఖానికి కారణం, ఆ దుఃఖాన్ని నిరోధించడం ఎట్లా, దుఃఖాన్ని నిరోధించేది ఎట్లా. సరే, దుఃఖాన్ని నిరోధించేదానికి నేను వెళుతూ ఉండేటప్పుడు ఎట్లా పోతే నేను ఆ నిరోధం కరెక్ట్గా చేయగలుగుతా. దీనిని మెయిన్ అన్నమాట. ఇక్కడ బుద్ధ భగవానులు వారు చెప్పినటువంటి బోధలో ఇవి మెయిన్. సరే, వీటిని 4 ఏమంటారంటే 4 ఆర్య సత్యములు అంటారు. 4 ఆర్య సత్యాలు ఇవి. దుఃఖ కారణం, దుఃఖ నిరోధము వైపు వెళ్ళే మార్గం, అంటే దుఃఖ నిరోధానికి తీసుకుని వెళ్ళేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తే అది మార్గం. సరే,
ఇప్పుడు దుఃఖం. దుఃఖం అంటే ఏంటంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం, శోక దౌర్మనస్యములు అనే దుఃఖం. ఈ 5 దుఃఖాలు, వీటిని పంచస్కందములు అని అంటారు. స్కందం అని అంటే ఒక 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 వింగ్ అన్నమాట. అది దాన్ని స్కందం అని అంటే ఒక భాగం, మనల్ని బాధ పెట్టేటువంటి భాగాన్ని ఇక్కడ స్కందంగా చెప్పారు. కాబట్టి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జన్మ అంటే పుట్టడమే దుఃఖం, జరా దుఃఖం అని అంటే ముసలితనం దుఃఖం, వ్యాధుల చేత దుఃఖపడేది, మరణ దుఃఖం చనిపోతామనే భయం, శోకము దౌర్మనస్యం. మానసికంగా కలిగే దుఃఖాన్ని దౌర్మనస్యం అని అంటారు. మానసికంగా కలిగే దుఃఖము దౌర్మనస్యం. తర్వాత ఈ దుఃఖము చేత ఏడుస్తాడు చూడండి మనిషి, దాన్ని పరిదేవనం అంటే వాళ్ళ భాష, పాళీ భాష అనేటువంటిది బుద్ధ భగవానుల వారు ఉన్నటువంటి సందర్భంలో ఆ ప్రదేశంలో ఉండేటువంటి భాష పాళీ భాష. దాంట్లో వాళ్ళు చెప్పేటువంటిది అవి చెప్తారన్నమాట. వాటిని ఇలా పంచస్కందములుగా దుఃఖాలను గురించి చెప్పడం జరిగింది. సరే, ఈ దుఃఖం నుంచి బయటపడాలనంటే ముఖ్యమైనది వీటికి అష్టాంగక మార్గం అని ఒకటి చెప్పారు. అష్టాంగక మార్గం. ఆర్య సత్యాలు 4 చెప్పారు. ఆర్య సత్యాలు 4ని అధిగమించుట కొరకు ఇవి అష్టాంగక మార్గం. ఈ అష్టాంగక మార్గం అని అంటే దాన్ని చూడండి, నాలుగు సత్యాలను అధిగమించేదానికి ఎన్నిటిని గురించి చెప్పినంటే మళ్ళీ దానికి ఒక నిమిషం అండి, మన సబ్జెక్ట్ కాదు కదా, దాని గురించి చూసుకొని మళ్ళీ చెప్పాలి. 4ని అధిగమించేదానికి 4 మార్గాలను చెప్పాడు. 4ని అధిగమించేదానికి 4 మార్గాలను చెప్పి దానిలో ఒక్కొక్క దాన్ని వివరిస్తూ వస్తాడు. ఫస్ట్ దుఃఖం. ఆ దుఃఖాన్ని అధిగమించాలి. దుఃఖం అంటే ఏంటి అనేది మొదట తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని గురించి ముందు డివైడ్ చేస్తారు. ఏదేది దుఃఖం, ఎట్లా దుఃఖం, శరీరంతో కలిగే దుఃఖం ఏంటి, ఏడ్చేది దుఃఖం ఏంటి, విషయాల వల్ల కలిగే దుఃఖం, ఇట్లా అన్నింటి చేత కలిగే దుఃఖాలన్నింటినీ వస్తాయి. తర్వాత దుఃఖ నిరోధం. దుఃఖాన్ని ఏ విధంగా నిరోధించాలా అంటే తృష్ణ యొక్క సంపూర్ణ వైరాగ్యం. తృష్ణ అంటే కోరిక. ఆ కోరిక నుండి సంపూర్ణ వైరాగ్యం కలిగి ఉండుట. ఆయా తృష్ణను ఆయా ప్రియమునందే నిరోధించుట. ఎక్కడెక్కడైతే నీకు తృష్ణ కలుగుతూ ఉందో అక్కడక్కడే దాన్ని అక్కడే లయింపజేయుట. నాకు ఇదంతా అవసరం లేదు కానీ అక్కడే విడిచిపెడితే అది దుఃఖ నిరోధం అవుతుంది. తర్వాత దుఃఖ నిరోధ ప్రతిపాదనం అంటే దుఃఖ నిరోధానికి మార్గములు ఎంచుకొని అది దృఢపడాలి కదా మనకి, అక్కడ వస్తుందన్నమాట ఈ అష్టాంగక మార్గం అనేటువంటి. దానికి 8 విధానాలు. ఆ 8 విధానాలు ఏంటంటే చూడండి, ఇక్కడ దుఃఖ వినాశనానికి మార్గాలు 8. దాంట్లో మొట్టమొదటిది సమ్యక్ దృష్టి. దాన్నే శోభనా దృష్టి అని అంటారు. సమ్యక్ దృష్టి అన్న శోభనా దృష్టి అన్న ఒకటే. సమ్యక్ సంకల్పం, సమ్యక్ వచనం, సమ్యక్ కర్మాంతం, సమ్యక్ ఆజీవనం, సమ్యక్ వ్యాయామము, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. ఇవి 8 అష్టాంగక మార్గము అంటారు. మెయిన్ బుద్ధ భగవానుడు చెప్పినటువంటివి దాంట్లో ఇవి మెయిన్. ఈ అష్టాంగక మార్గం అనేటువంటిది ఇక్కడ వీటిని పట్టుకుంటే మొత్తం మారిపోతుంది, వాడి జీవితమే మారిపోతుంది. ఇదే అభ్యాసం. ఇక్కడ ఏంటంటే
సమ్యక్ దృష్టి, ప్రతి విషయమును చక్కగా తెలుసుకొని ఏ విషయమైనా సరే ఏది చేయాలన్నా దీన్ని ఎందుకు చేయాలి, ఇది ఏంటిది, దీనివల్ల కలిగే ఫలం ఏంటి, దీన్ని నేను ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి వివేకముతో ఆ పనిని చేయుటను శోభనా దృష్టి అని అంటారు. తర్వాత సమ్యక్ సంకల్పం. ఇప్పుడు సంకల్పం ఎట్లా, దానికి మూడింటిని చెప్పాడు. నిష్కర్మతా సంకల్పం, అద్రోహ సంకల్పం, 3 అహింస. అంటే మీ నిష్కర్మతా సంకల్పం అంటే ఇక్కడ మనం చేసేటువంటి కర్మయోగములో నుండి నిష్కామ కర్మయోగానికి వెళ్ళేటువంటి పద్ధతి ఏది ఉందో అదే ఇక్కడ నిష్కర్మతా సంకల్పం. అద్రోహ సంకల్పం, ఇతరులకు ఏ విధమైనటువంటి నా నుంచి ద్రోహము కలుగకుండా ఉండుట, ఇది సంకల్పం. 3వది అహింసా మార్గం. అహింస, ఎవరిని హింసించేది లేదు, వాళ్ళు ఏం చేసినా కూడా ఏం ఇబ్బంది పడటం లేదు, కానీ మనం అలా కలగకుండా చూసుకుంటాం. ఒకవేళ పొరపాటున ఏమైనా జరిగితే అది ఈశ్వరునికి సమర్పించడం అంతే. అహింస, అహింస ప్రథమో ధర్మ అనే, అహింస ప్రథమా ధర్మం అనే చెప్పాడు కదా. కాబట్టి ఈ 3 మెయిన్. తర్వాత సమ్యక్ వచనం. వచనం అంటే మాట్లాడేటువంటి దాంట్లో కళలను అస్సలు నమ్మకూడదు అని చెప్పాడు. కళ వస్తుందిగా, ఆ కళను తీసి వరగబెట్టు, ముందు కళలు నమ్మద్దు, చాడీలు అస్సలు చెప్పొద్దు, కఠినంగా మాట్లాడవద్దు, నెక్స్ట్ వదురుతూ ఉండద్దు. సమ్యక్ వచనం మనకు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవా వాన్మయం తప ఉచ్యతే అని మనకు ఉన్నటువంటిదే ఇక్కడ సమ్యక్ వచనం ఇక్కడ చెప్తున్నారు. తర్వాత సమ్యక్ కర్మ అంటే చేసే కర్మ, ప్రాణహింస లేకుండా ఉండాలా, దొంగతనము చేయకుండా ఉండుట, కామ మిథ్యాచారము కాకుండా ఉండేది చేయాలి. నువ్వు చేసే కర్మ అంతా కూడా ఇలా ఉండాలి. వీటినంతా నేను వివరించట్లేదు, సింపుల్గా చెప్పేస్తున్నానండి. సమ్యక్ వృత్తి అంటే నువ్వు నీ జీవనాధారానికి నువ్వు ఏదైతే వృత్తిని ఎంచుకున్నావో అది ధర్మబద్ధమై శాస్త్రబద్ధమై ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేటువంటి వృత్తి ఉండాలి. తర్వాత సమ్యక్ పరిశ్రమ. సమ్యక్ పరిశ్రమ అని అంటే దీన్నే వ్యాయామము అని అంటారు. సమ్యక్ వ్యాయామం, దీన్ని పాపములను నిరోధించుట, పాపములను నశింపచేయుట, పుణ్యములు కలిగించుకునుట అంటే పుణ్యములు చేయుట. తర్వాత ఈ విషయములలో తత్పరుడై ఉండి నిత్య నిరంతరము ఈ పనినే చేస్తూ ఉండేది. అంటే పాపం దూరం పెట్టడం, పుణ్య వ్యవహారాలు చేయడం, ఈ వ్యవహారాల్లోనే ఉండుట, ఇది చేస్తే అది సమ్యక్ పరిశ్రమ. తర్వాత 7వది సమ్యక్ స్మృతి. స్మృతి ఇక్కడ సమ్యక్ స్మృతి, లోభమును వదిలి మోహమును వదిలి, అంటే లోభము మోహము 2 విడిచిపెట్టాల. లోభము మోహము 2 విడిచిపెట్టి కాయమునందు కాయానువశ్యై, వేదనలయందు వేదానువశ్యై, చిత్తమునందు చిత్తానువశ్యై, ధర్మమునందు ధర్మానువశ్యై, అనుభవ జ్ఞానయుక్తుడై ఉండుట. అంటే కాయమునందు కాయానువశ్యై అంటే శరీరం అని అనుకోండి. శరీరం చేత చేసే పనులలో ఆ శరీరమును దొంగ మరిగేటట్లుగా చేయకుండా ఆ శరీరంతో ఏమి చేయాలనో దాన్ని కరెక్ట్గా చేయుట. తర్వాత వేదన అంటే ఏదన్నా బాధ కలిగే పరిస్థితి వచ్చింది, ఆ బాధ ఎందుకు కలిగింది, ఇక్కడ నేనేం చేయాలా అని బాగా చాలా స్పష్టంగా ఆలోచించి ఆ వేదనను అక్కడనే దానిని ఫుల్ స్టాప్ పెట్టుట. అంటే దాన్ని అక్కడే సమస్య పరిష్కారం చేసి దాన్ని అక్కడే క్లియర్ చేసేయడం. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఎత్తుకొని వచ్చి ఇంటి దగ్గరికి ఎత్తుకొని వచ్చి మళ్ళీ దాని గురించి స్మరించుకుంటూ ఉండి మళ్ళీ దాని గురించి ఇబ్బంది పెడుతూ ఉండటం కాదు. కాబట్టి దాన్ని విడిచిపెట్టుట. తర్వాత చిత్తమునందు చిత్తానువశ్యై, చిత్తం మనస్సులో ఏ విషయాన్ని గురించి అనవసరంగా చింతించుకుంటూ ఉండుట. చిత్తంలో ఏంటంటూ వస్తూ ఉంటాయి, అలా వచ్చే వాటిని అన్నింటిని ఏం చేయాలి, ఆలోచించడం.